వేదాగ్ని పార్ట్ 52. ఒక్కసారిగా ఉదయం అతను టిఫిన్ చేసిన సీను గుర్తొచ్చింది. 20 పూరీలు కూడా అవలీలగా తిన్నవాడు. 2 పూరీలు తిన్న నేను, వామ్మో వద్దు నాకు అని ఆ ఊహలను పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకోవటానికి, ద్రోణ ఊహలను తప్పించుకోవటానికి తన ప్రయత్నం తాను చేస్తుంది. అలా కృతిక నిద్రలోకి జారుకుంది. ద్రోణ ఏ రోజు ఒక ఆడపిల్లకి అంత దగ్గరగా ఉన్నది లేదు. మాట్లాడినా కానీ చాలా డిస్టెన్స్లో మాట్లాడి వెళ్ళిపోయే గుణం ఉన్న అతనికి మొదటిసారి కృతికతో అంతో ఇంతో దగ్గర ఏర్పడింది. ఆమె అల్లరి అతనికి నచ్చింది, గడుస్తనం నచ్చింది. కానీ పాప నోరు నిమిషం ఆగదు. తిట్ల పురాణం మొదలు పెడితే చెవులలో నుంచి బ్లడ్ వచ్చేదాకా అరుస్తుంది. అటువంటి అమ్మాయిని జీవితకాలం తట్టుకోవటం చాలా కష్టం అని మనసుకు అనిపించిన వేళ అతని చేతులు ఆమెకు ఎక్కడ తగిలాయో ఒక్కసారి ఊహలోకి రాగానే అతని మదిలో కోరికలు మొదలైనాయి. ద్రోణ ఇప్పటి వరకు అసలు పెళ్లి చేసుకుందాము అన్న ఆలోచనలో లేడు. పెళ్ళి పిల్లలు వాళ్ళ ఫీల్డ్కి దూరమనే సంజయ్ అయినా వేదైనా చేసుకోదలుచుకోలేదు. కానీ వారి జీవితాల్లోకి అంజు వేగ్ని వచ్చేశారు. ద్రోణకి అటువంటి ఆలోచన అనేది ఏ రోజు కలగలేదు. కానీ కృతిక దగ్గరతనం అలా అనిపించిన కొన్నిటిని మనం ఆశపడకూడదు అనే మనస్తత్వం ఉన్న మనిషి కనుక దూరంగానే ఉండాలి అనుకుంటున్నాడు. అటువంటి మనిషికి ఉదయం జరిగిన చిన్న అలజడికి మనిషి తను కూడా ఉలికిపాటుకు గురి అవుతున్నాడు. అసలు ఆ క్షణం అతను ఏమైపోయాడో అక్కడ అతనికి మాత్రమే తెలుసు. అంత చలిలో కృతికని మదిలోకి తీసుకురాను అనుకుంటానే నిద్రలోకి జారుకున్నాడు. ఇక్కడ హాసిని తను మేలుకునే వరకు ఎవరూ లేరనేసి మనసు అల్లకల్లోలం అయినది. కానీ ఏదైనా అనుకున్నది సాధించాలి. ఒకసారి మిడిల్ డ్రాప్ అయ్యి పెద్ద మైనస్ అయ్యాను. ఇప్పుడు అలా అవ్వకూడదు. నా ప్రయత్నంగా నేను నా కోరిక నెరవేర్చుకోవాలి అని గట్టి పట్టుదలతో వెళ్ళని ఎన్ని రోజులు వెళ్ళినా ఇక్కడికి రావాల్సిన వాళ్లే కదా. ఆమెకు అప్పుడు అర్థమైంది. ఆమె ఫేస్ చెయ్యలేకనే కదా వేగ్నిని తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే అతని మనసులో నేను ఉన్నది అని అర్థమైంది. ఆమె ఊహించుకుంది. వాస్తవంగా కూడా వేదికి హాసిని మీద మంచి అభిప్రాయమే ఉన్నది. కానీ వేదికి అతని ప్రేమ దోమ అనేవి పుట్టక ముందు హాసిని పరిచయం వల్ల వాటిని చేరుకోలేకపోయాడు. వేగ్నిని చేరుకున్నాక అవి మెల్లిమెల్లిగా పుట్టడం వల్ల అది మొత్తం వేగ్ని మీదకే అతని ప్రేమ ట్రాన్స్ఫర్ అయింది. అంతలా అభిమానించే కృతికనే అనుమానించిన వేద్ హాసినిని తప్పు పట్టడం లేదు. అంటే ఆమె ఎంతలా ప్రేమించింది, అతని కోసం ఉన్నది అనేది వేద్కి కూడా తెలుసు. అందుకే ఆ అపరాధ భావంతో ఆమెను ఫేస్ చేయలేక వేగ్నిని ఇప్పుడు ఇబ్బంది పెట్టలేక తను కొన్ని రోజులు తప్పుకోవాలి అని వెళ్ళిపోయాడు. హాసిని, అరవింద్, అవినాష్, సంజయ్ వాళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుతుంటే మిగిలిన వారు వింటున్నారు. సంజయ్, నువ్వు ఇప్పటి వరకు మాకు కాంటాక్ట్లో లేవు. ఒకటేసారి వచ్చి ఇలా ఊడిపడటం వల్ల ఉపయోగం ఉందా? వెళ్ళినప్పటి నుంచి కాంటాక్ట్లో ఉన్నా ఇలా జరుగుతుంది అని మేమైనా నీకు చెప్పేవాళ్ళం కదా అని సంజయ్ అంటే, హాసిని వాడు నమ్మకంగా చెప్పాడు. పెళ్ళంటూ చేసుకుంటే నేను ఎక్కడ ఉన్నా కానీ చేరుకుంటా, ఈ జన్మకి పెళ్లి చేసుకోను అన్నాడు. వాడు కాంటాక్ట్ అవ్వాలంటే నేను దొరకటం పెద్ద కష్టం కాదు. మన క్లాసు ఆడపిల్లలందరూ పెళ్ళిళ్ళు చేసుకుని భర్తలతో సంతోషంగా గడుపుతుంటే నేను వాడిని చూస్తూ ఉండటం నా వల్ల కాదు అన్నట్టే వాడికి దూరమైపోయాను. కానీ ప్రతిరోజు వాడి ఆలోచనలు తప్ప నాకు వేరే ఏదీ లేదు. ఊహలలో కాపురాలు చేస్తూ పిల్లలు పుడితే ఎంత బాగుంటుందో, వాడిని నేను మళ్ళీ రెండోసారి చేసుకోబోతున్నా అని హాసిని బాధగా చెప్తుంటే ముగ్గురికి కూడా ఆమె ఎంత వేదన పడుతుందో అర్థమైంది. అరవింద్, చూడు హాసిని, నువ్వు కాస్త ఓపికగా ఇక్కడే ఉండి వాడికి నీ ప్రేమను చూపినట్టయితే వాడు నీకు దక్కేవాడేమో. అనవసరంగా వాడికి దూరం అయిపోయి ఇంకా దూరం పెంచేసుకున్నావు అని అరవింద్ అంటుంటే
వాణి నేను దగ్గరుండి అంత మొండిలా ప్రవర్తిస్తేనే దక్కలేదు. హాసిని అక్క కోసం ఆగుతాడా అని అంటే సంజయ్ హాసిని ఎదురుగా ఉంటే వాడి మనసు ప్రేమ అనేది కలిగినప్పుడు ఆమెను స్వీకరిస్తాడు. మా అందరికీ ఆ సంగతి తెలుసు. నువ్వు మొండిలా ప్రవర్తించావు, అందుకని నిన్ను ఏ రోజు వాడు ఆ దృష్టితో చూడలేదు. కానీ హాసినిని ఇష్టపడ్డాడు వాడు కూడా. కానీ ఆమె పెళ్ళి అనేవరకే దూరం చేశాడు. ఆ సంగతి నాకు కూడా తెలుసు అని సంజయ్ అంటుంటే మిగిలిన వాళ్ళు అవునా అని హాసినిని అన్నారు. హాసిని వాడు అలా మాట్లాడే వరకు నాకు బాధ అనిపించింది, అందుకే తట్టుకోలేకపోయాను. నేను ప్రేమిస్తున్నాను అంటే వాడు నువ్వంటే ఇష్టమే కానీ బెడ్ షేర్ చేసుకునే వరకే అనే మాట నాకు నచ్చలేదు అని హాసిని అంటుంటే నువ్వన్నా నచ్చావు, బెడ్ షేర్ చేసుకుందాము అన్నాడు. నేనైతే నచ్చానని కూడా చెప్పలేదు. వీలైతే ఒకరోజు నీతో బెడ్ షేర్ చేసుకుంటా, అది నాకు కోరిక పుట్టిన నాడు అన్నాడు అని వాణి వాపోయింది. అంజు మీకన్నా అలాంటి అవకాశాలు ఇచ్చాడు వేద్ బావ, కానీ మా అక్కని ఎంతలా టార్చర్ చేశాడు మీకు తెలుసా? ఆమె ప్రతి క్షణం ఎంత వేదనకు గురి అయింది. చావు అంచుల వరకు వెళ్ళి వచ్చి కూడా బావని మార్చుకోవటానికి తన ప్రయత్నంగా తాను ఎంతో చేసింది. తన కెరియర్ని కూడా పక్కన పెట్టేసింది. వేద్ని మార్చుకునే పనిలో పడ్డది. కానీ ఒక్కరోజు కూడా అతను చేసే పనులను అడ్డు చెప్పలేదు. ప్రేమతో మార్చుకోవటానికి మాత్రమే ట్రై చేసింది. మా అక్కకి ప్రాక్టీస్ చేయాలని ఎంత కోరికో, మా అక్క దగ్గరికి వచ్చే రోగులకు ఆమె ఇచ్చే ట్రీట్మెంట్ కంటే ఆమె మాట్లాడే తీయని మాటలకే వారి జబ్బులు పోయేయి అనిపించే అంతలా ఆ వృత్తిలో నిమగ్నమైపోయేది. ఎంత బాధతో వచ్చేవారైనా కానీ ఆనందంతో వెళ్ళేవారు. అటువంటి అక్క తన కెరీర్ని పక్కన పెట్టి కేవలం ఒక బావను మార్చుకోవటంలోనే ఆమె తన జీవిత ఆశయంలా పెట్టుకుంది. ఇక్కడ ఉన్న మనము అక్క చదివిన చదువు ఎవరము కూడా చదవలేదు. అయినా కానీ మన చదువులకు మనకు గర్వం. మా అక్కకి అంత చదివినా కానీ ఈసుమంత గర్వం లేదు. ఈరోజు వరకు బావని తాళి కట్టమనలేదు. అసలు ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్పాలంటే వాణి ప్రెగ్నెంట్తో వచ్చినప్పుడు మా అక్క ఆమె ఎవరు అని అడగలేదు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు మా అక్క అదేంటి అని అడగలేదు. నేను బావగారు పూలదండలతో వచ్చినప్పుడు ఏంటి అని అడగలేదు. మేము రూమ్లో గంటలుగా ఉన్నా కానీ వచ్చాక ఏంటి అనలేదు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసినాక అప్పుడు అడగలేదు. అంటే బావ మీద ఆమెకు ఎంత నమ్మకం. మనలో ఒక్కలమైనా అలా చేస్తే ఒప్పుకుంటామా అని అంజు అంటుంటే వాణి మొహమాటం లేకుండా వేగ్నికి ఉన్నంత ఓపిక మనకైతే లేదు, దీనికైతే ఒప్పుకోవాల్సిందే. నేను మాట్లాడిన మాటలకు కూడా అసలు ఇంకొక ఆడవాళ్ళైతే నన్ను చంపలు పగలగొట్టి బయటికి నెట్టేస్తారు. కానీ ఆమె నన్ను కూడా ఎంతలా మార్చింది, నన్నెంత ప్రేమగా చూసుకున్నది. వేగ్నికి ఎవరినైనా ప్రేమించటం మాత్రమే తెలుసు. అందుకే వేద్ గారు ఆమెకు బానిస అయిపోయారు. ఆమె అసలు ఎవరిని ప్రేమించకుండా ఆ ప్రేమ మొత్తం అతనికి కావాలని అతను అలా ఆమెను కట్టడి చేశాడు. హాసిని ఇన్ని మాటలు విన్నాక మనసు ఇంకా భారంగా తయారవుతుంది. ఆ క్షణం నేను ఎందుకు వెళ్ళిపోయాను, వేదును ఎదురుగా ఉండి మార్చుకోలేకపోయాను. పిచ్చి దానిలా అతనికి దూరంగా ఉంటేనే బ్రతకగలుగుతాను అనుకున్నా కానీ అతనికి దగ్గరగా ఉండి నా ప్రేమను చూపిస్తూ వేద్ ప్రేమ పొందినట్లయితే ఈరోజు నాకు ఇంత బాధ ఉండదేమో. హాసిని తన మనసులో వేద్ నుంచి పని కాకపోతే వేగ్ని నుంచి పని చేసుకుపోతే బాగుంటుందేమో. వేగ్నిని ఒప్పించి తను కూడా వేగ్నిలా ఉంటే వేద్ స్వీకరించకపోయినా వేగ్ని చెప్తుంది కదా అనే ఒక పిచ్చి ఆలోచన ఆమె మదిలో మెదిలింది. ఎలాగూ వేద్ పాజిటివ్గానే ఉన్నాడు కనుక అతని కోసం ఆమె జీవితం అలా ఉన్నది కనుక ఏదో ఒక టైంలో తను లొంగక మానడేమో. ఎలాగూ ఇప్పుడు వేగ్ని ప్రెగ్నెంట్, చూస్తా, నా ప్రయత్నం నేను చేస్తా అని అక్కడ ఉన్న వేద్ పిఏని పిలిచింది. మెయిన్ గేట్కి ఎదురుగా విల్లా ఉంటుంది. మధ్యలో పార్కు ఉంది. గేటు దగ్గర నుంచి వేద్ విల్లా ఎంతో మనోహరంగా ఉంటుంది. విల్లాలోకి రావటానికి రెండు పక్కల నుంచి దారులు. యూ షేప్లో ఉన్న వేద్ విల్లాకి వేద్ విల్లా సెంటర్లో ఉంటుంది. అటుపక్క ఇటుపక్క మొత్తం ఎవరికి ఎలా కావాలో ఇల్లు అలా కట్టించి విల్లా ఖాళీ చేయమని హాసిని అందరినీ ఆర్డర్ వేసింది.
సంజయ్ అదేంటే నీ సొమ్మేదో ఇచ్చేసినట్టు అలా మాట్లాడుతున్నావు అని అంటే, హాసిని అందరము ఇక్కడేగా ఉండేది, ఎవరి కొంపల్లో వాళ్ళు ఉంటే ఎవరి సంసారాలు వాళ్ళవి. ఇప్పుడు వేదుగాడి కాంపౌండ్ అయితే దాటటం లేదుగా, అయినా మా సంసారాలు మీరు వేలు పెట్టకూడదు బంగారాలు అని అందరినీ అన్నది. అవినాష్ అదేంటే నీ సంసారం ఎక్కడా అని అన్నాడు. వేద్ వచ్చాక వాడే చేస్తాడు, ముందు మీరు కొంపల నుంచి దొబ్బేయండి, నేను వేగ్ని ఏదో ఒకటి మా బాధలు మేము పడతాము అని హాసిని అంటుంటే అందరూ విచిత్రంగా చూశారు. కానీ అందరికీ అది బాగా నచ్చింది. ఎందుకంటే ఒక కాలనీలా అందులోనే ఎవరి ఇష్టానుసారంగా జీవితం వాళ్ళు గడపవచ్చు. వేద్కి వేగ్నికి కూడా ప్రైవసీ ఉంటుంది. కానీ హాసిని మనసులోకి వచ్చింది, కానీ అది వేగ్ని చూసుకుంటారు అని వేద్ తెలియకుండానే పనులు మొదలుపెట్టారు. ఎందుకంటే అక్కడ డబ్బులకి ఎవరికి కొదవలేదు. ఎవరి ఇష్టంగా వారు సంజయ్, అంజు, వేద్ విల్లాకి పక్కన వాళ్ళ ఇంటి ప్లాన్ వాళ్ళు ఇచ్చారు. అరవింద్, మధుమిత వాళ్ళ పరిధిలో వాళ్ళు ఇచ్చారు. అవినాష్, వాణి వాళ్ళకు నచ్చింది వాళ్ళు ఇచ్చారు. వేణు, లతలు ఒక ప్లాన్ ఇచ్చారు. వీరందరూ ప్లాన్ ఇస్తుంటే అభి కూడా నాకు కూడా చిన్నపాటి ఇల్లు మీ దాంట్లో అరేంజ్ చేసుకోవచ్చా, నా దగ్గర అంత మనీ లేదు, కానీ ఇక్కడ వర్కర్స్ ఉండే గెస్ట్ హౌస్లోనైనా ఒక 2 రూములు తేల్చుకుంటా అన్నాడు. అందరూ కలిసి అవసరం లేదు, వేగ్నిని ప్రాణాలతో ఉంచి నువ్వే లేకపోతే ఆ దేవత ఈ దేవాలయాన్ని కలవదు, రాదు. నువ్వు అలా ఉంటానన్నా రేపు వేగ్ని ఊరుకోరు. అవసరం లేదు, నీకు కూడా మీ పరిధిలో చిన్న ప్లాన్ ఇవ్వండి. మీకు అంత మొహమాటంగా ఉంటే ఇప్పుడు ఎలాగూ వేదికి ఒక పిఏగా ఉంటున్నావు కాబట్టి ఆ శాలరీలో జమ చేసుకో అని అక్కడ సలహా ఇస్తే అభిరాజీకి కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా పెళ్ళైతే చేసుకోలేదు, కానీ ముందుగా వారు కూడా ఒక ఇల్లు నిర్మించుకోవటానికి, అది వేద్ విల్లాలో వాళ్ళకి స్థానం దొరికినందుకు అభి ఎంతో మురిసిపోయాడు. అలా ఒక పక్క పెద్దగా 3 కుటుంబాలు, ఒక పక్కగా చిన్నగా 4 కుటుంబాలు, మొత్తం వేద్ విల్లాలో 8 కుటుంబాలు యూ షేప్లో పెట్టి మధ్యలో పార్కు పెట్టి ఎంతో మనోహరంగా వేద్ విల్లా అందము చెదరకుండా ఎవరికి వీలైనంత ఇష్టానికి వారు కట్టించుకుంటున్నారు. వేద్ విల్లా 4 అంతస్తులు కాబట్టి వీరు అందరూ 1-2 వరకే అడ్జస్ట్ అయిపోయారు. వేద్ విల్లా నిజంగానే ఒక అద్భుతమైన భూతల స్వర్గంలా ఆ ప్రాంగణం అయింది. కానీ ఒక్కరు కూడా వేద్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. వేద్ కాదనడు అనేది అందరి భావన. నిజమే, ఎందుకంటే అందరినీ ఇంట్లోనే పెట్టుకున్నాడు. అటువంటిది అందరము జీవితకాలం ఎవరి ఆత్మాభిమానాలు దెబ్బతినకుండా, స్నేహము దెబ్బతినకుండా బ్రతకటం కోసం అలా ఎవరికి వారు వేరుపడి అంతా కలిసి ఉండాలి అని ఆలోచన అందరికీ తెప్పించింది మాత్రం హాసిని ఆలోచన విధానం ఆమె పరంగా ఉన్న అందరికీ అది బాగా నచ్చింది. ఇప్పుడు అన్ని ఇల్లు కట్టించటానికి వేద్ ఒక్క నిమిషం కూడా వెనుకాడడు. తన సొంత డబ్బు పెట్టి కూడా కట్టించే అంత కెపాసిటీ ఉన్నా కానీ ఎవరికి వారు కూడా ఉన్నంతలో కట్టించుకోవాలి అన్నది వారి అభిప్రాయం. అలా శంకుస్థాపనలు మొదలయ్యి ఇల్లులు అందంగా వేగ్ని వచ్చే వరకు తీర్చిదిద్దాలి. అక్కడ పనులు వేగవంతం చేశారు. ఇక్కడ ద్రోణ, కృతిక మనసు అలజడులకు ఒకరికొకరు చూసుకోలేకపోతున్నారు. వేగ్నిని ఎంత కేర్గా చూసుకున్న కృతిక అన్ని చక్కగా వండి పెడుతున్నా 5 నెలలు గుడెంలో ఉన్న కారణంగా, గర్భంతో ఉన్న కారణంగా కాస్త లేజీనెస్ ఎక్కువైనది. వేగ్ని లేజీగా ఉంటే నచ్చదు. అసలే మాట్లాడతలేదు. పొద్దస్తమానం పడుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాడు. వేగ్ని మాటల ప్రవాహంలో కొట్టుకుని పోకపోయినా కానీ ఆమె కళ్ళ ముందు తిరిగితే అతనికి అదొక ఆనందం. అలా ఒకరోజు కృతికతో, మీ అక్కకి కాస్త బద్ధకాన్ని తొలగించటానికి నాకు సహాయం చెయ్యాలి అన్నాడు. వేద్ చెప్పిన మాట కృతిక తూచా తప్పకుండా వింటుంది కనుక గంగిరెద్దులా తల ఊపింది. అలా ఒకరోజు వేగ్ని మధ్యాహ్నం బాగా పడుకొని వేద్ లేపాడని చిరాకుగా కృతిక దగ్గరికి వచ్చింది. కృతిక స్నాక్స్ అక్కడ పెట్టి అందరికీ స్ట్రాంగ్గా కాఫీ ఇచ్చింది. వేద్ కాఫీ తాగుతూ, అందరము కార్డ్స్ ఆడదామా అన్నాడు. ద్రోణ, అన్నా మీకు పెద్దగా ఆట రాదు కదా, ఎప్పుడైనా మేము ఆడుతుంటేనే తిడతారు కదా అని అన్నాడు. వేగ్ని మీద గెలవాలని ఈ మధ్య బాగా ప్రాక్టీస్ చేశానురా, మీ వదిన మీద గెలవటానికి పట్టుదలతో ఉన్నాను అని అన్నాడు.
వేగ్ని మొహం ఆశ్చర్యంగా పెట్టి నాతో కార్డ్స్ ఆడి గెలుస్తారా అన్నట్టు సైగ చేసింది. వేగ్ని ఏ గేమ్స్ ఆడినా చాలా తెలివిగా చాలా పట్టుదలతో ఆడుతుంది. వాస్తవంగా వేదికి పెద్దగా రాదు. వేగ్నిని ఆట పట్టించటానికి బాబా మరదళ్ళు కూడబలుక్కున్నారన్నమాట. కృతిక బెట్టు పెట్టి ఆడదాం, నేను బావ ఒక జట్టు, వదిన మరిది ఒక జట్టు అని కోతలు కోసింది. ద్రోణ, కృతిక మేడం గారు మీరెప్పుడైనా కార్డ్స్ పట్టుకున్నారా అని అన్నాడు. కృతిక సర్దుకుంటూ, అంటే నేను ఆడను, బావ ఆడుతుంటే బావని ఎంకరేజ్ చేస్తాను అని అన్నది. ద్రోణ అబ్బో అనుకొని వేగ్ని వేద్ ఇద్దరు ఆడటానికి సిద్ధపడ్డారు. వేద్ వెనక కృతిక కూర్చుంది. కార్డ్స్ ఆడే ముందు ద్రోణతో, ఈరోజు మందు లేదురా, పట్టుకొని రాపో, అసలే బాగా చలిగా ఉంది అన్నాడు. ద్రోణ వేగ్నికి ఆడటం బాగా వచ్చు అనేసి తను వెళ్ళిపోయాడు. కృతిక ద్రోణ వెళ్ళిపోగానే నేను మా అక్క జట్టు అంటూ వేగ్ని వెనక చేరింది. వేగ్ని వేద్ ఇద్దరు కార్డ్స్ ఆడుతున్నారు. వేగ్ని ఎంత తెలివిగా ఆడినా కానీ ప్రతిసారి ఓడిపోతుంది. అంత పర్ఫెక్ట్గా వేద్ ఎలా ఆడుతున్నాడు అని వేగ్నికి అర్థం కావటం లేదు. తన బద్ధకాన్ని మొత్తం పక్కన పెట్టి ఆట మీద ఫోకస్ పెట్టి యమ హుషారుగా వేగ్ని ఆడుతూ ఉంది. ఎన్నిసార్లుకి వేద్ గెలుస్తున్నాడు. వేగ్ని ఆట మీద కాన్సన్ట్రేషన్తో ఏమీ ఆలోచించట్లేదు. ఎందుకో ఒకసారి ద్రోణ కృతికని కేకేస్తే బయటికి వెళ్ళింది. ద్రోణ ఎలాగూ బయటికి వెళ్తున్నాడు, ఏమైనా ఇంట్లోకి పడతాయేమో అడగటానికి కృతికని పిలిచాడు. కృతిక బయటికి వెళ్ళిన రౌండ్లో వేదు ఓడిపోయాడు. వేగ్ని ఇంతసేపు ఇంత బాగా ఆడినవాడు ఎలా ఓడిపోయాడబ్బా అని ఆలోచిస్తుంది. మళ్ళీ కృతిక వచ్చి కూర్చున్నాక ఆడే ఆటలు వేదు గెలిచాడు. వేగ్నిక మైండ్ షార్ప్తో ఒక్కసారి కృతిక కేసి వెనక్కి తిరిగి చూసింది. ఇంకేముంది, కృతిక పాప కళ్ళజోడు పెట్టుకుని వేగ్ని పేక ముక్కలు మొత్తం కళ్ళజోడులో కనపడుతుంటే వేగ్ని ఆటను చూస్తూ వేదు ఆడుతున్నాడు, అందుకే గెలిచాడు. ఇక చూడు, వేగ్ని లేచి కర్ర పట్టుకుని కృతికని వేగ్నిని అక్కడ గార్డెన్ మొత్తం తిప్పించి కొట్టడానికి చాలా హుషారుగా మారింది. ఇద్దరు కలిసి దొంగాటలు ఆడుతున్నారని వేగ్నికాకి కోపం విపరీతంగా వచ్చి ఆ క్షణం కృతిక దొరికితే వీపు విమానం మోత మోగేది. కృతిక లేడి పిల్ల జింక పిల్ల కదా, పరుగులు తీసింది, అందటం లేదు. ఇంతలో ద్రోణ వచ్చాడు. కృతిక చూసుకోకుండా వెళ్ళి ద్రోణకి కృతిక గుద్దుకొని కృతిక కింద పడి బిక్క మొహంతో ద్రోణాన్ని చూస్తుంది. ద్రోణ స్ట్రైట్గా నిలబడి 2 చేతుల్లో కవర్లు పట్టుకొని, ఏంటి పిల్ల, నన్ను మామూలుగా టచ్ అయ్యి ఆ పిల్ల అంత దూరం పడిపోయింది అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇక్కడ వేగ్నిక అయితే పొట్ట పట్టుకొని నవ్వి వేగ్నికకి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తున్నాయి. తను కొట్టాలన్నది దొరకలేదు. కానీ కృతిక పరుగులు తీస్తూ ఎంత స్పీడ్గా ద్రోణాన్ని తగిలిందో అంత స్పీడ్గా కింద పడటం వేగ్ని కొట్టాలి అన్నది మర్చిపోయి నవ్వలేక నవ్వుతుంది. వేగ్ని నవ్వుని వేగ్నిని ఆనందాన్ని చూసి అతనికి కృతిక పడిపోయినందుకు నవ్వటం రాలేదు. కానీ వేగ్ని నవ్వుతున్నందుకు అతని హృదయం ఎంత ఆనందపడిపోయిందో. ఒకానొకప్పుడు ఆ నవ్వు కోసం సప్త సముద్రాలు దాటాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు వేగ్ని ఒక్క నిమిషం దూరమైనా తట్టుకోలేను అనే భావన అతని మనసులోకి వచ్చి ఇంద్రధనుసు ఊయలలో వేగ్నిని కూర్చోబెట్టి తాను ఊపుతున్నంత ఆనందపడిపోతున్నాడు. ఆ నవ్వు ఒక్క నిమిషం దూరమైనా అతని గుండె కొట్టుకోదేమో అన్నంత, ఒక్క నిమిషం ఆమెను చూడని కనులు సృష్టిని చూడలేవు అన్నంత. ఈ క్షణం వేదికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆనందం. అసలు వేగ్నిని అలా చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి పడి నవ్వుతున్న వేగ్నిని కళ్ళ నిండా నింపుకుంటూ గుండెపై చేయి వేసుకొని ఎంతో మైమరుపుగా, ఏం మాయ ఉందే నీలో, నువ్వు డల్గా ఉంటే ప్రపంచం ఆగిపోయినట్టు, నా ప్రాణం పోతున్నట్టు, నువ్వు యాక్టివ్గా ఉంటే ప్రపంచాన్ని జయించినట్టు, నా ఆయుష్ పెరుగుతున్నట్టు ఉంటుంది. ఒకప్పుడు నీ కళ్ళతో నా గుండెని కట్టేశావు, ఇప్పుడు నీ నవ్వుతో నన్ను మొత్తంగా కట్టేస్తున్నావే అంటూ వేగ్నిని చుట్టేశాడు. ఈరోజు మీకు మరొక ఎపిసోడ్ కావాలంటే ఎక్కువ లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.